పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల 16వ తేదీ నుంచి 29వ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే 80% అనుకూలమైనటువంటి గ్రహస్థితి, ఒక 20% ప్రతికూలత. ఆ ప్రతికూలత కూడా ఎక్కడుందంటే మనకు ఫిబ్రవరి 13వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు రవి శనితో కలుస్తాడు అని చెప్పాను. ఇంతకు ముందున్న వీడియోస్లో చెప్పి ఉన్నాను. పితృదోషం యొక్క ప్రభావం ఉంటుంది. ఆ రవి శని గ్రహాల యొక్క కలయిక ప్రభావం కారణం చేత కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయని చెప్పాను. బట్ ఓవరాల్గా మిగిలినటువంటి గ్రహాల మొత్తాన్ని కూడా కనుక మనం పరిగణనలోకి తీసుకుంటే దాని యొక్క ఇంపాక్ట్ కేవలం ఒక 20% వరకు మాత్రమే నెగిటివ్గా ఉంటుంది. రిమైనింగ్ 80% వృషభ రాశి వారు అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. ఎలాగూ అంటే వృషభ రాశికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఎక్కడున్నాడంటే రాశికి 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క భాగ్యస్థాన సంచారం వృషభ రాశి వారికి అపరిమితమైనటువంటి భాగ్యాన్ని ఇస్తుంది. అంటే అర్థం ఏమిటంటే వ్యాపారం చేసేటటువంటి వారికి వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుంది. అన్నిటికంటే ప్రధానంగా శుక్రుడు దేనికి కారకుడు అంటే మానసికమైనటువంటి ఆనందానికి, ఉల్లాసానికి, ఉత్సాహానికి కారకుడు. శుక్రుడు కనుక సరైనటువంటి స్థానాలను లేకపోతే ఎదురుగా పంచభక్ష పరమాన్నాలున్నా మనకు తినేటటువంటి యోగం ఉండదు. అదే శుక్రుడు కనుక మంచి స్థానాలలో కనుక ఉంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకోగలిగినటువంటి శక్తి, సామర్థ్యాలు వృషభ రాశి వారికి వస్తాయి. ప్రస్తుతం ఈ ఫిబ్రవరి మాసం ద్వితీయ పక్షంలో అటువంటి అనుకూలత ఇక్కడ ఈ వృషభ రాశి వారికి కలగబోతుంది. దీనికి 9వ స్థానంలో శుక్రుడి యొక్క ప్రభావం వృషభ రాశిలో ఉన్నటువంటి ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తుంది, అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. 9వ స్థానంలో కుజుడు యొక్క సంచారం, కుజుడు పైగా ఎగ్జాల్టేషన్లో ఉచ్చ స్థానంలో ఉన్నాడు. మీ రాశికి 7వ స్థానాధిపతి కూడా. 7వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు 9వ స్థానంలో ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి అదృష్టం వెంటపడుతుంది. అంటే అర్థం ఏమిటంటే ఎక్కడ కాలు పెడితే అక్కడ అదృష్టం, ఏ పని మొదలు పెట్టుకుంటే ఆ పనిలో విజయం అనేటటువంటిది వరిస్తుంది. భూ సంబంధమైన వ్యవహారాలు అనుకూలంగా మారుతాయి. వివాహపరమైనటువంటి విషయాలలో ఫేవర్గా మారుతుంది. వ్యాపారపరమైనటువంటి విషయాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. అనేక రకాలైనటువంటి విషయాల్లో వృషభ రాశి వారికి ఫేవరబుల్ థింగ్స్ ఉంటాయి. మరి ఇంకొకటి దశమ స్థానాన్ని కనుక తీసుకుంటే వృషభ రాశి వారికి ఎలా ఉందంటే దశమ స్థానంలో రవి, శని మరియు బుధుడు, ఈ 3 గ్రహాల యొక్క ప్రభావం ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కొద్దిగా ఫ్లక్చుయేషన్స్ కలిగిస్తుంది. కాబట్టి ఉద్యోగపరమైనటువంటి విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. వాస్తవంగా కనుకైతే రవిశని గ్రహాల యొక్క కలయికను మనము పితృదోషం అనుకున్నాం. ఆ పితృదోషం అనేటటువంటిది ఏ స్థానంలో ఏర్పడుతుందో దాని ప్రభావంతో అక్కడ కొంచెం మందగమనం సాగుతుంది. కానీ ఇది అందరికీ ఉండదు. ఎవరికి నెగిటివ్ ఇంపాక్ట్ కలిగిస్తుందంటే కర్మకారకుడైనటువంటి శని రవితో కలిసినప్పుడు గతంలో మనం ఏమైనా సరే చేయకూడనటువంటి పనులు కనుక చేసి ఉన్నట్లయితే దాని వలన ప్రతికూలమైనటువంటి ఫలితాలను వృషభ రాశి వారు పొందుతారు తప్ప అందరూ పొందరు. ఈ రవి శని గ్రహాల యొక్క కలయిక వృషభ రాశి వారికి కొంత అనుకూలమైన ఫలితాన్ని కూడా ఇస్తుంది. ఎవరైతే గతంలో మంచి మంచి పనులు చేస్తున్నారో అటువంటి వారికి ఈ టైంలో ఒక బంపర్ ఆఫర్, ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనేటటువంటిది ఇక్కడ ఈ వృషభ రాశి వారికి కలుగుతుంది. చేసేటటువంటి ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఫలిస్తాయి. ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా సరే సమస్యలు కనుక ఎదురైతే వాటిని మేధా సంపత్తితోటి చాకచక్యంగా పరిష్కరించుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా మీకు కలుగుతూ ఉంటాయి. అలానే మీరు చేసేటటువంటి ప్రయత్నాలు, సంతాన ప్రయత్నాలు కానీ, వివాహ ప్రయత్నాలు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి కూడా బలోపేతం అవుతూ ఉంటుంది. అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే
రావలసినటువంటి ధనమంతా కూడా చక్కగా చేతికి అందుతూ ఉంటుంది. దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి రుణ బాధల నుంచి కూడా పూర్తిగా విముక్తి పొందే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా క్షేత్ర దర్శనం అంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం, దైవ దర్శనం చేసుకోవటం అనేటటువంటిది ఇక్కడ ఈ మాసంలో వీరికి కనిపిస్తున్నటువంటి ప్రధానమైనది. ఇది మాత్రమే కాకుండా 9వ స్థానంలో శుక్రుడి యొక్క ప్రభావం ఉన్నప్పుడు విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. మనస్సుకు నచ్చినటువంటి పనులు చేస్తారు. సంపూర్ణమైనటువంటి మానసికమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరైతే దూరం అయిపోయినారో వారి యొక్క కలయిక మరలా మీకు గొప్ప అపరిమితమైనటువంటి భాగ్యాన్ని కూడా కలిగిస్తుంది. మరి 16వ తేదీ ఉదయం నుంచి 29వ తేదీ రాత్రి వరకు ఏ విధంగా ఉందని కనుక పరిశీలిస్తే 16వ తేదీ ఉదయం నుంచి 16వ తేదీ మధ్యాహ్నం 2:43 వరకు ఉన్నటువంటి సమయంలో కొంచెం ప్రతికూలతలు, కొద్దిగా ఒడిదుడుకులు కలుగుతూ ఉంటాయి. ఎప్పటి నుంచి 16వ తేదీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ 2:43 వరకు అంటే డే బిగినింగ్లోనే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కొంచెం అశాంతి కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యమైనటువంటి వ్యక్తులతో వాగ్వివాదాలు కనిపిస్తూ ఉంటాయి. లేదా రావాల్సిన ధనం చేతికి అందకుండా ఉంటుంది. విపరీతమైనటువంటి ప్రెషర్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎప్పటి వరకు? ఓన్లీ మధ్యాహ్నం 2:30 వరకే, 2:43 వరకే. ఆ తర్వాత మధ్యాహ్నం 2:43 నుంచి కనుక తీసుకుంటే వృషభ రాశి వారికి ఇంకా అద్వితీయమైనటువంటి దిగ్విజయమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇక్కడ 16వ తేదీ మధ్యాహ్నం 2:43 నుంచి 18వ తేదీ రాత్రి 9:54 వరకు ఉండేటటువంటి సమయంలో ఎలా ఉంటుందంటే వివాహపరమైనటువంటి విషయాలు, ప్రేమ వివాహానికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. దాంతోపాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏదైనా ఒక పని కనుక మొదలు పెట్టుకుంటే ఆ పనిని ఎలాగైనా సరే సాధించాలి, దాంట్లో విజయాన్ని పొందాలనేటటువంటి భావన ఈ వృషభ రాశి వారిని స్థిరంగా కూర్చునివ్వదు. అంటే నిరంతరం పనిచేసేటటువంటి తత్వాన్ని పొందుతారు. చంద్రుడు మీ రాశిలో ఉచ్చస్థానంలో ఎగ్జాల్టేషన్లో ఉంటాడు. ఆ సమయంలో మనస్సంతా కూడా ఆనందాన్ని పొందుతుంది. అంటే మధురమైనటువంటి వార్తలు కూడా వింటారు. 18వ తేదీ రాత్రి 9:54 నుంచి 21వ తేదీ సాయంత్రం 7:44 వరకు ఉండేటటువంటి సమయంలో ఆకస్మికమైనటువంటి ధనయోగం అనేటటువంటిది ఇక్కడ వృషభ రాశి వారికి సూచిస్తుంది. ధనయోగం కనిపిస్తూ ఉంటుంది. మాట్లాడేటటువంటి మాటలతో ఎదుటివారిని ఆకట్టుకుంటూ ఉంటారు. కుటుంబపరమైనటువంటి విషయాలలో ఎక్కడెక్కడ ఏమేమి ప్రతికూలతలు అయితే జరుగుతూ ఉన్నాయో వాటన్నిటినీ కూడా సెట్ చేసేటటువంటి విధంగా మీ చర్యలు ఉంటాయి. 21వ తేదీ సాయంత్రం 7:44 నుంచి ఇక 26వ తేదీ ఉదయం 8:11 వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. అంటే వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, గృహపరంగా కానీ, లేదా గృహంలో శుభకార్యాల కోసం చేసేటటువంటి ప్రయత్నాల పరంగా కానీ ఏ రకంగా చూసినా సరే బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇక్కడ వృషభ రాశి వారు పొందుతారు. 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు సంతానపరమైనటువంటి విషయాలలో బహు జాగ్రత్తగా వ్యవహరించాలి. పిల్లలకు ఏమేమి కావాలి, వాళ్ళ చదువులు ఏంటి, వాళ్ళ ఉద్యోగాలు ఏంటి, వాళ్ళ వివాహ పరిస్థితి ఏంటి, అంటే మీరు ఏం అందిస్తున్నారు, వాళ్ళది రిసీవ్ చేసుకుంటున్నారా చేసుకోవట్లేదా అనేటటువంటి విషయంలో తల్లిదండ్రులకి పిల్లలకి వచ్చే గ్యాప్ లేకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇవి 28వ తేదీ రాత్రి నుంచి 29వ తేదీ రాత్రి వరకు మాత్రము స్వల్పమైనటువంటి అనారోగ్య సూచనమైనట్టు కనిపిస్తుంది. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు చాలా గొప్ప ఫలితాలని, మధురమైనటువంటి అనుభూతిని పొందేటటువంటి అవకాశం ఇక్కడ ఈ మాసంలో కనిపిస్తుంది. ఇవి వృషభ రాశికి సంబంధించిన ఫలితాలు. శుభం.